దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదామండి. ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ వెంటారని చదివించాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్యం మర్మాలే మాకు తెలియదు చెప్పండి నాయన. మాతో ఏమి మాట్లాడారని మీరు అనుకుంటూ ఉన్నారో ప్రభా, మాకేం చెప్పాలనుకుంటున్నారో ప్రభా, మాకేది అవసరమైందో ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడు అవుతండి నాయన. ఈ దీనిదాలను మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవ, నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో నింపు నాయన. నీ వశములో తీసుకోతండి నాయన. నీ బిడలమైన మాతో మీరు మాట్లాడండి. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన.
నీ దివ్య వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా యూట్యూబ్లో చూస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ కడవరి దినాల్లో అంచె దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా తండ్రి అనేకమైన ప్రభా నా తండ్రి దుష్టుడు కార్యములు నాయన ఎంతగానో నాయన నా తండ్రి అధికమైపోతూ ఉన్నాయి ప్రభా. నీ బిడ్డల్ని నాయన అనేకమైన శ్రమలకు గురి చేస్తూ ఉంటుండగా ప్రభా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీవైతే నీ దివ్య వాక్యము ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేసి సహాయం దయచేయమని. సాతాన క్రియలు లయపరచబడును గాక నీ కార్యములు జరుగునుగా. సాతాన క్రియలు లయపరచబడును గాక మీ కార్యములు జరుగునుగా. సాతాన క్రియలు లయపరచబడును గాక మీ కార్యములు జరుగునుగా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు మరి దానియేలు గురించి చాలాసార్లు మనం విన్నామండి. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకో మరి నాకు తెలియదు. కానీ అయితే ఈ రాత్రికాల సమయంలో మనం శ్రద్ధగా ఆలకిందామండి. మనకు తెలుసు ఇక్కడ మరి ఈ యొక్క నెబుకద్నెజరు కాలంలో ఈ యొక్క ఇశ్రాయేలీల్లో నుంచి కొంతమందిని చెరపట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారు? బబులోను దేశానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు మరి అంతక్రితం చాలాసార్లు మరి చెరపట్టారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు తప్ప మరి దేవుని యొక్క మరి దేవుణ్ణి వెల్లడిపరచలేకపోయారు. దేవుణ్ణి వెల్లడిపరచలేకపోయారండి. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే వీళ్ళ గురించి మనం మొదటి అధ్యాయంలో చదువుతుంటే 4వ అధ్యాయంలో ఉంటుంది అనమాట అండి. వాళ్ళు ఎలాంటి వారంటేనంట మరి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళ నలుగురు కూడా మరి రాజ్యవంశంలో ఎలాంటి వారటండి? ముఖ్యులై సౌందర్యంలో లోపం లేదటండి. ఏ సౌందర్యం అది? ఆత్మీయ సౌందర్యం అండి. శరీర సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం. అయితే ఈ యొక్క శరీర సౌందర్యానికి మెరుగులు దిద్దే అవకాశాలు చాలా వచ్చినాయి ఈ లోకంలోకి. వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటున్నారు, తిరిగి వచ్చేటప్పుడు ఆ మనిషిని గుర్తుపట్టలేదు. అలాంటి బ్యూటీ పార్లర్స్ మరి మనలాగా చిన్న చిన్నవి ఉండవండి. సిటీస్లో పెద్ద పెద్దవి ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి. అసలు మీ రూపురేఖలు మార్చేస్తారు. మీరు కదా మీ ఇంట్లో వాళ్ళే గుర్తుపట్టలేరు మిమ్మల్ని. ఆ రీతిగా మార్చేస్తారు. కానీ ఇక్కడ ఆత్మీయమైన రూపురేఖలు మార్చడానికి ఏమైనా వీలు పడుతుందా? అది వీలు పడుతుంది. ఆత్మీయ సౌందర్యం కావాలి. మన ప్రభు ఏది కోరుకుంటున్నాడో, కుమారి ఇదిగో ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గి ఆలకించు, ఇతడు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడని చెప్తున్నాడు. మన ఆత్మీయ సౌందర్యం కోరుకుంటున్నాడటండి ఆయన. అయితే ఇక్కడ మరి చాలామందిని చాలాసార్లు వాళ్ళు మరి ఇశ్రాయేలు మీదకి వెళ్ళారు, చాలామందిని తీసుకొచ్చారు, వాళ్ళని వాడుకున్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు తప్ప ఏమాత్రము ఎవరి ద్వారా కూడా దేవుని యొక్క శక్తి అనేటువంటిది అక్కడ వెల్లడి అవ్వలేదు. దేవునికి మహిమ రాలేదు. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారి ద్వారా దేవుని నామము వెల్లడి కాదండి. కారణం ఏంటంటే వారిలో అనేకమైన లోపాలు ఉంటాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళకి సౌందర్యంలో ఏమి లేదటండి, లోపం లేదటండి. అలాంటి వారట బాలురు. అయితే ఇక్కడ రాజవంశము అంటున్నాడు. వంశం అని ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే మనము చూసినప్పుడు చీకటిలో నుంచి దేవుడు ఏం చేశాడంట, మిమ్మల్ని పిలిచాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి పిలిచాడు? మీరు చీకటిలో ఉన్నారు ఒకప్పుడు, కానీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని పిలిచాడు. పిలిచి ఏం చేశాడట? రాజులైన యాజక సమూహములో ఆయన ఏం చేశాడట? వారిని కలిపేశాడు. ఎక్కడ కలిపాడు? చీకటిలో ఉన్న వారెవ్వరూ కూడా రాజకుమారులు కాదు, రాజకుమార్తెలు కాదు. చీకటి క్రియలను ఎవరైతే విడిచిపెట్టారో, సాతానికి సంబంధించిన క్రియలను ఎవరైతే విడిచిపెట్టారో వారందరూ కూడా వెలుగులోనికి వచ్చిన వాళ్ళండి. వెలుగులో
వచ్చారంటే వెలుగు జీవితాలు వారు జీవిస్తారండి. చీకటి క్రియలు వాళ్ళలో ఉండవు, చీకటి బ్రతుకులు వారు బ్రతకరు. అర్థమైందా? ఒకసారి ఒక విశ్వాసి మందిరానికి వెళ్తూ ఉందండి. ఆ యొక్క విశ్వాసి రహస్యంగా పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తూ ఉందండి. ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తూ ఉంది. ఆ విషయం నాకు ప్రభు బయలుపరిచారండి. బయలుపరిచినప్పుడు ఏంటి ఇవి చాలా ప్రార్థన చేస్తుంది కదా, ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అని చెప్పేసి, ఎప్పుడు కాదులేండి చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు చాలా మంచి విశ్వాసి కదా, మంచి ప్రార్థన చేస్తుంది కదా, ఈమెంటి ఇలాగా చేయడం ఏంటి అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తర్వాత కొంతకాలానికి చూసేటప్పటికి ఆమెకు భర్త లేడు, గర్భిణీ వచ్చింది. అంటే రాజమార్గం ఉందంటారా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? మందిరంలోకి రావట్లేదా? ప్రార్థన చేయట్లేదా? ఉపవాసాలు చేయట్లేదా? ఆనకలు అనిపించట్లేదా? దశభాగాలు ఇవ్వట్లేదా? అన్నీ చేస్తుంది. కానీ ఏం చేస్తున్నామే? చీకటి బ్రతుకులో నుంచి బయటకు రాలా. చీకటి బ్రతుకులో నుంచి బయటకు రాలేదు, చీకట్లోనే బ్రతుకుతుంది. కానీ బయటికి వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉందన్నమాట. ఈమెంటి ఇలాగేంటి అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి గర్భిణి అని ప్రభు నాకు చూపించారు. గర్భిణితో వస్తున్నట్టు ఆమె చూపించారు. ఇదేంటి ఈమెకి గర్భిణి ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది. చాలామంది అనుకుంటారు అమ్మగారికి ఏం తెలియదు మన గురించి, అమ్మగారికి ఏం తెలుసు అనుకుంటారన్నమాట. అమ్మగారికి చూపిస్తాడు దేవుడు. నేను అక్కడ రాకపోవచ్చు కానీ, నీ దగ్గరికి నేను రాకపోవచ్చు కానీ, ఎవరి పరిస్థితి ఎలా ఉందో దేవుడు ఏం చేస్తాడు? పలానా వ్యక్తి పరిస్థితి ఎలా ఉందమ్మా చూపిస్తాడు ఆయన. చూపించాడు ఆయన. ఏంటి ఇవి గర్భిణీ రావడం ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. అనుకునేసరికి ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తూ ఉంటుండగా ఆ వాక్యం ఆమెకు తగిలిందట. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముందండి? శక్తి ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన వాక్యం వెళ్ళి ఎప్పుడైతే ఆమెలో మరి తగిలిందో ఆమె గుండె బద్దలైపోయింది. గుండె బద్దలైపోయి ఆమె ఏడవడం ప్రారంభించిందన్న. ఇంటికి వెళ్ళి నేను ఎందుకు ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ఇలాంటి చీకటి బ్రతుకు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు నేను ఇలాంటి మోసపు బ్రతుకుతున్నాను? ఆమె అలాగ అవ్వడానికి కారణం కూడా ఆమెతో ఉన్న మరొక విశ్వాసి ఆమెను ప్రోత్సహించిందంటండి. పాపము చేయడానికి కూడా విశ్వాసులు ఏం చేస్తారటండి? ప్రోత్సహిస్తారటండి. ఆత్మీయంగా ఉండమని ప్రోత్సహించాలండి మనం. అంతేగాని వ్యభిచారం చేయడానికి, అక్రమ జీవితాలు జీవించడానికి ప్రోత్సహించకూడదు. మనం ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించిందంట. నీకు భర్త లేడు, ఎవరు లేరు కదా, ఓ బిడ్డ పుడితే నీకు బాగుంటుంది అని చెప్పిందంట ఆ విశ్వాసం. అంటే ఈమె కంటే పనికి మాలింది అయితేనే కదా అలాంటి సలహా చెప్తుంది. అవునా కదా? చెప్పండి. ఈమె పరిస్థితే బాగలేదంటే ఆ సలహా చెప్పింది అంతకంటే పనికి మాలింది. పనికి మాలోళ్ళే పనికి మాలిన సలహాలు చెప్తూ ఉంటారు. మంచి వ్యక్తులు పనికి మాలిన సలహాలు చెప్పరు. భర్త లేని వ్యక్తికి ఏం కావాలంట? బిడ్డ కావాలంటండి. ఈమె మంచి ఫ్రెండ్షిప్, ఇద్దరు కలిసి ఇద్దరు చక్కగా ఫ్రెండ్షిప్లో ఒక బిడ్డ కావాలి, నీకు ఒక బిడ్డ కావాలి అంటే ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది. గర్భిణి వచ్చేసింది. ఆమె పరిస్థితి ఎలా ఉందని నాకు మొదట చూపించాడు దేవుడు. నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటిది. తర్వాత గర్భిణి అని చూపించాడు దేవుడు. ఏంటి ప్రభు ఇలా చూపిస్తున్నాం ఈ వ్యక్తి గురించి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి నాకు భారం కదా. నా దగ్గరికి వచ్చే వ్యక్తి ఈ వాక్యం ఏమైపోతుంది? నేను చెప్పే వాక్యం ఏమైపోతుంది? వాళ్ళకి పని చేయట్లేదా? ఎందుకు వాళ్ళ గుండెలు బద్దలవ్వట్లేదు?
ఎందుకు పాపం చేయాలని ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఆత్మీయ తల్లిగా నాకు బాధ రాదా? ప్రభు దగ్గర నేను కన్నీరు పెట్టుకున్నాను. పెట్టుకునేసరికి ఒకరోజు వాక్యం చెప్తుంటేనట ఆమెకు సూటుగా తగిలిందంటండి. ప్రభు ఏం చేశారు? ఆమె గుండెని బద్దలు చేసేసాడు. పేతురు గారు మాట్లాడుతుంటేనటండి వాళ్ళ హృదయాలు పొడవబడినాయి అని రాయబడింది. అపోస్తులు రాసిన కార్యముల్లో 2వ అధ్యాయం 38 కాదు 32 ఎక్కడో ఉంటుంది అనుకుంటా. వాళ్ళ హృదయాలు పొడవబడినాయి అని ఉంటుందండి. సరే ఇప్పుడేం చూడదు లేదని తర్వాత చదువుకోండి. ఎలా పొడవబడినాయి అంట? దేవుని వాక్యం వెళ్ళి ఏం చేసిందంట? హృదయాన్ని బద్దలు కొట్టేసిందంటే. దేవుని వాక్యము ఎలాంటిదని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యము సజీవము కలిగినదై బలము కలిగినదై ఖడ్గం అన్నాడు. ఎలాంటి ఖడ్గం అంటది? ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గం అంటున్నాడు. అంటే కత్తికి దేనికైనా ఒకవైపునే పదును ఉంటుందండి, రెండో వైపున ఉండదు. కానీ వాక్యానికి 2వ వైపున కూడా పదును ఉంటుంది. అటు నరుకుతుంది, ఇటు నరుకుతుంది, ఎటైనా నరుకుతుంది. ఇది ఎటైనా నరుకుతుందండి. ఒకవైపునే నరకది. అంత శక్తి ఉంది వాక్యంలో. ఒక్కరోజు ఎప్పుడైతే ఆమె గుండె బద్దలైపోయిందో ఆమె ఏం చేసిందంటేనంట, నిజమేనయ్యా, నీ దైవజనరాలు నీ వాక్యాన్ని బోధిస్తూ మమ్మల్ని ఎంతో చక్కగా పెంచుతున్నారు. నేను ఎలాంటి దౌర్భాగ్య స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళాను? ఇలాంటి పాపము నేను ఎందుకు చేశాను? ఆమె నాకు సలహా చెప్తే చెప్పింది, నేనెందుకు వినాలి? చక్కని నీ మాటలో చెప్తూ ఉన్నారు దైవజనరాలు, అవి వింటూ ఉన్నాను. ఆమె మా ఇంటికి కూడా వస్తూ ఉండేది. వచ్చినప్పుడు కూడా నాకు ఆ పని చేసి పెడుతూ ఉండేది. నేను చెప్తూ ఉండేదాన్ని దేవుడి గురించి. మీకు తెలుసు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా నేను దేవుని మాటలు చెప్తూ ఉంటాను. అయితే చెప్తూ ఉండేదాన్ని. చెప్పినప్పటికైనా నేను ఎందుకు ఇలాంటి పాపం చేయడానికి నేను ముందుకున్నాను? ఆమె ఏదో సలహా చెప్పింది, ఆ సలహా చెప్తే నేను ఎందుకు వినాలి? నేను ఎందుకు ఇలాంటి పాపం చేశాను అని ఆమె పశ్చాత్తాపడి ఆ తర్వాత ఆమె ఏదో మెడిసిన్ వేసేసుకుందంట. ఆ గర్భిణీ పోవడానికి వేసేసుకుందంట. వేసేసుకునేటప్పటికి అప్పుడు ప్రాణం మీదకి వచ్చిందాము. వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడ కొన్ని రోజులు ఉండడం, తర్వాత డైరెక్ట్గా మా దగ్గరికి తీసుకొచ్చాను అన్నమాట. తీసుకొచ్చేసరికి ఏంటి విషయం అంటే నాకు చెప్పలేకపోతున్నాను. అది ఏమైనా మంచి వార్త నాకు చెప్పడానికి. అప్పుడు అసలు నోట్లోంచి మాట్లాడలేదు అప్పుడు. అంటే భయం. ఏమని చెప్పాలి ఇప్పటికి? నేను ఎలా చెప్పాలి? భయంతో ఆమెకు నోట్లోంచి మాట్లాడలేదు. మరి ఆమె చెప్పండి, నాకు ఎలా తెలుస్తుంది ఏం జరిగిందో అని? నేను దేనికి ప్రార్థన చేయాలి? ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాను, రైటే. ఏం జరిగింది అక్కడ? ఆ సలహా చెప్పిన మనిషే వచ్చి నాతో చెప్పింది అనమాట. ఆ తర్వాత ఇంకేమంటాను నేను? ఇంకా పశ్చాత్తాపడింది కదా ఆల్రెడీ. ఇలాగ అంటమ్మా, ఆ సలహా చెప్పిన మనిషే నాకు విషయం చెప్పింది, కానీ నేను సలహా చెప్పానని చెప్పలేదు ఆ మనిషి నాకు. అప్పుడు తర్వాత ఆ మనిషి తేరుకున్నాక బాగా అయ్యాక నా దగ్గరికి వచ్చాక ఇది సంగతి అని చెప్పేసి, మరి ఆమె చెప్పిందో లేకపోతే బయట వాళ్ళు ఎవరు చెప్పారో నాకు జ్ఞాపకం లేదు, కానీ సరిగ్గానే మొత్తం విషయం అయితే నాకు తెలిసిందన్నమాట అండి. ఆమె చెప్తే ఈమె ఎలా విన్నది? మీకు తెలీదా? క్రైస్తవులను పేర్లు చెప్పుకుంటారు కానమ్మా, దేవుడి పెట్టమంటారు. ఇలాంటి పనులు ఎలా చేస్తారు? ఇలాంటి సలహాలు ఎలాగిస్తారు? వీళ్ళు పరికి మాలను సలహాలు ఎలాగిస్తారు? ఇలాగా తప్పు చేసే మనిషి తప్పు చేయొద్దని చెప్పాలి. ఎవరైనా సరే ఒక మంచి మార్గంలో నడవమ్మా అని చెప్పాలి. ఆత్మీయ తల్లిగా నేను చెప్తాను, సరైన తల్లిగా మీరు కూడా చెప్పాలి. మీ బిడ్డలకే తప్పు మార్గంలో వెళ్ళొద్దని చెప్పాలి, నేర్పించాలి. మీరు మీ పిల్లలు సరైన మార్గంలో నడిపించుకునే బాధ్యత మీకు ఉంటుంది.
అందుకే బాలుడు నడవలసిన మార్గంలో మనం ఏం చేయాలంట, వాళ్ళని నడిపించాలంటాడు. ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు సలహా, ఒక ఆమె చనిపోవాలి అసలు, అలాంటి పరిస్థితి ఆమె. కానీ దేవుడు ఎలాగో బ్రతికించాడు అనమాట. ఈ రోజున సజీవురాలుగా ఉండే దేవుని మందిరంలో పరిచర్య చేస్తుందండి. పరిచర్య చేయడం అంటే వాక్యాలు చెప్పడం కాదు, మందిరాన్ని శుభ్రం చేయడం అన్నమాట, క్లీన్ చేస్తుంది. ఆమె మీదకి చాలా మంది లేచిపోయారట. నువ్వు మందిరాన్ని క్లీన్ చేయడం ఏంటి అంటే, మరి మందిరాన్ని క్లీన్ చేస్తే ఆమెకు ఆశీర్వాదాలు వస్తాయి. సాతాండ ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి రానివ్వడు, అడ్డు వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా వాళ్ళని చెయ్యొద్దని చెప్పరు, వాళ్ళు చేయకుండా చేస్తారన్నమాట అండి. ఆ రీతిగా అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేసిందంట. నాకు ఫోన్ చేసిన అమ్మగారు, ఇలా ఉంది నా పరిస్థితి, అక్కడ మందిరపు పరిచర్య చేస్తే ఆ దీవెన ఆశీర్వాదం అని మీరు చెప్పారు కదా అమ్మగారు, లేకపోతే మందిరాన్ని క్లీన్ చేయాలని కానీ ఇలా చేయాలని కానీ నాకు అసలు తెలియదు. మన మందిరానికి వచ్చాక నేను అవన్నీ నేర్చుకున్నానమ్మా. అదే పని నేను ఇక్కడ చేస్తుంటే ఇక్కడ నా మీద చాలామంది అసూయ పడిపోయి కక్ష కట్టేసి నా మీద చాలా భయంకరంగా ఇలాగ చేస్తున్నారమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అన్నా. నేను ఒకటే మాట చెప్పానమ్మా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా నువ్వు మాత్రం మందిరం పని చేయడం మానొద్దు. ఎందుకంటే మందిరం అంటే అది దేవుని ఇల్లు. నీ ఇల్లు నువ్వు 10 సార్లు చూసుకున్నా నీకేమీ రాదు, నేర్చుం తప్ప. దేవుని మందిరాన్ని నువ్వు క్లీన్ చేస్తే ఏమొస్తుంది, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, భూమి మీద వస్తాయి, నీకు పరలోకంలో కూడా వస్తాయి. అది మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దు. ఇది సైతాను వేసిన ప్లాన్. ఇది నువ్వు దీవించబడకుండా, ఆశీర్వాదించబడకుండా సాతాను వేసిన ప్లాన్ ఇది. అది వేరే వాళ్ళని ఉపయోగించుకుని నువ్వు మందిరం పని చేయకుండా నిన్ను ఆపేశాడు దుష్టుడు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మందిరం పని చేయటం మాత్రం నువ్వు మానద్దు. ఎన్నైనా అనుకోని నువ్వు చెవులు లేనట్టుగా ఉండాలి తప్ప నువ్వు మామూలుగా నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు అని చెప్పాను నేను. అలాగే అమ్మగారు అన్న భర్త లేడు, తల్లి కూతురు ఉంటారు, చక్కని గృహాన్ని కట్టుకున్నారు, ఆశీర్వాదాలు వస్తున్నాయి వాళ్ళ మీదకే. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కట్టుకోలేకపోయారంటే వాళ్ళు కట్టుకున్నారు. ఎప్పుడైతే దేవుని మందిరంలో నువ్వు ఉపయోగపడుతున్నావో, ఏదో రూపంలో ఉపయోగపడుతున్నావో, నిన్ను ఆటంకపరచడానికి దుష్టుడు ఏం చేస్తాడు, చాలా రకాల ప్లాన్స్ వేస్తాడు నీ మీద. నువ్వు దీవించబడ్డం, ఆశీర్వాదించబడ్డం సాతానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అది తెలియదు, మీలో చాలామందికి తెలియదు ఆ విషయం. వాళ్ళు మనతో బాగానే మాట్లాడుతున్నారు కదా అని మీరు అనుకుంటారు. మీకు తెలియకుండానే మీ ఆశీర్వాదాలు కొట్టేయడానికి సాతానుడు ఏం చేస్తాడు, అనేక రకాలుగా మీకు ఏం చేస్తాడు, మీకు తెలియకుండానే మీ ఆశీర్వాదాలు కొట్టేయడానికి చూస్తాడు సాతానుడు. అయితే ఆమె మానలేదు, మొత్తం మీద ఆ రీతిగా ఆ యొక్క దైవజనునికి మంచి ఫుల్ సపోర్ట్గా ఉన్నది ఆ మనిషి. అటు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి ఆమెకి, ఇటు సేవకుల ద్వారా కూడా ఆమెకి వాళ్ళకు వస్తున్నాయి. ఏంటి మీ ఇంట్లో మగాడు లేడు కానీ మీకు ఎలా జరుగుతుంది ఇవన్నీ? పురుషులు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా జరగట్లేదు ఇలాగా, మీకు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఆయన జరిగిస్తాడు. ఎవరో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడే, ఆయన జరిగిస్తాడండి. అందుకే ఇక ఆ నాటి నుంచి ఆమె అక్రమమైన జీవితం జీవించడం మానేసింది. చీకటి కార్యాలు చేస్తే దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడండి. దెయ్యం వస్తుంది తోడు, దేవుడు వచ్చేసరికి తోడు అనుకుంటారు కానీ దేవుడు రాడు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు, అక్రమమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు, చీకట్లో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎందుకు తోడు ఉంటాడు? వాళ్ళకి తోడు ఉండడు. వాళ్ళకి ఉన్నాడని అనుకుంటారు అంతే. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు కనుక నువ్వు ఏడుస్తున్నావు కనుక నీ ఏడుపును చూసి నీకు ఏదో చేస్తాడంతే. ప్రేమతో చేస్తాడని ఎప్పుడు అనుకోకండి. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, నువ్వు చీకటి కార్యాలు చేస్తావు, అక్రమైన జీవితాన్ని
ఇక చాలది, ఇప్పుడు వెలుగులోకి వచ్చేమని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు వెలుగులోకి రమ్మంటున్నాడు ఆయన? ఇప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంట ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే బైబిల్ పట్టుకుని నిన్ను ఎక్కడికో వెళ్ళి స్టేజ్ల మీద చెప్పమని చెప్పట్లేదు దేవుడు. నువ్వు దేవుని గురించి చెప్పు. నీ జీవితంలో దేవుడు ఎలా చేశాడో, నువ్వు ఎలా రక్షించబడ్డావో, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో ఆయన గురించి నీకు తెలిసిన మాటలే ఇతరులకు చెప్తా ఉంది. అంతే నువ్వు చేయాల్సింది. గతంలో చేసిన చీకటి పనులు ఇంకా స్టాప్ చేసేయాలి. ఇంకా పనుల జోలికి వెళ్ళకూడదు. ఇక మళ్ళీ వెళ్ళలేదు ఇక అటువైపు. నన్ను క్షమాపణ అడిగింది, తెలుసో తెలియకో నేను ఇలా చేశాను అమ్మగారు. ఇన్ని మంచి వాక్యాలు చెప్తారు, మంచిగా చెప్తారు అన్నీని. అవన్నీ విని కూడా నేను ఎందుకు అలా చేశాను, ఇలాంటి తల్లిని నేను ఎందుకు మోసం చేశానని నాకు గుండె బద్దలైపోతుంది. అమ్మగారు నన్ను క్షమించండి అమ్మగారు అని ఓ రోజు నా కాళ్ళు పట్టుకోబోయింది. వద్దు, నువ్వు మంచిగా తయారవడం నాకు కావాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు నాకు కావాల్సింది. నువ్వు మంచిగా తయారై మంచిగా జీవించు, దేవునికి మహిమకరంగా జీవించు, చాలు నాకు. అంతే, నీ బ్రతుకు మార్చుకో, చాలు నాకు. పనికిమాలోళ్ళు పనికిమాలని సలహాలు చెప్తారా వెనకే? ఎప్పుడు వెనక్కి ఇలాంటివి అని చెప్పాను. ఆ రోజు నేను చక్కగా ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేయడం మానకుండా చేస్తుంది. దుష్టుడు నిలబడినిచ్చాడా? నిలబడినివ్వడాడు, చేయనివ్వడాడు. నీకు వచ్చే ఆశీర్వాదాలు బాగొట్టేయాలని చూస్తాడన్నమాట. ఆ రాజులైన యాజక సమూహంలో వాళ్ళేలో రాజవంశంలో లోపం లేని వాళ్ళంటే వాళ్ళ రాజబిడ్డల వాళ్ళు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వెలుగులోకి వచ్చేసామో, వెలుగు బిడ్డలుగా మనం జీవిస్తున్నామో, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారన్నాడు ఆయన. ఎవరిని? చీకట్లో ఉన్న వాళ్ళ. మరి ఎవరినన్నాడు? ఎవరైతే వెలుగులోకి వచ్చారో ఆ వెలుగులోకి వచ్చిన వాళ్ళని చెప్తున్నాడు ఆయన. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండండి. నేను ఎలాగ అనేక మందిని వెలిగించాను, మీరు కూడా వెలిగించండి అనేక మందిని అని చెప్తున్నాడు ఆయన. చాలా మందిని చెరగొని తీసుకువెళ్ళారు వాళ్ళు. ఎవరి ద్వారా దేవుని నామానికి మహిమ రాలేదు అక్కడ. అసలు దేవుడు అంటే ఏంటో వెళ్ళడం అవ్వలేదు అక్కడ. ఎందుకు వెళ్ళడం అవ్వలేదు? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసిపోతుంటే ఇంకెలా వెళ్ళడం అవుతుంది అక్కడ. వాళ్ళు ఎలాగా లోకస్తులు, ఆ లోకస్తులతో పాటు వీళ్ళు ఏకమైపోతున్నారు. ఇంక దేవుడు అంటే ఏంటో ఎలా తెలుస్తుంది అక్కడ? ఎలా తెలుస్తుంది? ఒక ప్రత్యేకత కలిగి ఉంటారండి. వెలుగు బిడ్డలు అంటే ఎలా ఉంటారు? ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. ప్రత్యేకత అనేటువంటిది ఉండదు. అందరితో కలిసిపోరండి వాళ్ళు. నువ్వు బిందె నీళ్లు తీసుకుని అందులో ఒక నూనె చుక్క వేయి కలుస్తుందేమో చూద్దాం. 10 మందిలో నువ్వు ఉన్న కలవలేవు. వాళ్ళ చీకటి ప్రజలతో నువ్వు ఏకమవ్వగలుగుతావా? చీకటి ప్రజలు చీకటి క్రియలు చేస్తుంటే నువ్వు చేస్తావా? చెయ్యవు. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవైతే, దేవుని రక్తంలో కడగబడితే, దేవుని ఆత్మచేత ముద్రించబడితే ఆ పనికి మాలిన కార్యాలు ఎవరు కూడా చెయ్యరండి. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి? నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. ఆ చేతికి అప్పగించకపోతే వాళ్ళని తీసుకెళ్ళగలరా వాళ్ళు? మీరు ఆలోచించండి. వెలుగు సంబంధుల్ని చేతికి అప్పగించాడు. వెలుగు సంబంధుల్ని ఎలా తీసుకెళ్లారండి వాళ్ళు? దేవుని చిత్తము లేకుండా ఎవ్వడు తీసుకెళ్ళాడు. దేవుని యొక్క చిత్తం ఉంది వాళ్ళ పట్ల. నా బిడ్డల అంటే ఎలా ఉంటారో నేను చూపిస్తాను చూడండి. ఎప్పటి వరకు వచ్చిన వాళ్ళ ద్వారా జరగలేదా కానీ వీళ్ళ ద్వారా నా కార్యాన్ని చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ కార్యాన్ని చూపించారన్నమాట. దేవుడు చూపించారు. అందుకే ఆ వ్యక్తుల్ని వాళ్ళ చెరగొని తీసుకుని వెళ్ళారన్నమాట. వెళ్తే బాబోయ్ మన దేశం కాదు, మన ప్రజలు కాదు, వాళ్ళు ఏం చెప్తారు విందాము, ఏం పెడతారు తిందాము, ఇలాగ అనుకున్నారండి వాళ్ళు. అనుకున్నారు వాళ్ళు.
ఎక్కడున్నా అలాగే ఉంటారు. సొంత ఇంట్లో ఉన్న అలాగే ఉంటారు, పరాయి చోటుకి వెళ్ళినా వాళ్ళ పరిశుద్ధత ఏం పోగొట్టుకోరు, వాళ్ళ నీతిని ఏం పోగొట్టుకోరు, వాళ్ళ యథార్థతని ఏం విడిచిపెట్టుకోరు, ఏవి వదులుకోరాళ్ళు. తమ తమ ఘటముల్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమని వాక్యం చెప్తుంది. మన ఘటాల్ని, మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, అపవిత్రం పరచబడిపోకుండా. ఇంకొకరు వచ్చి మనల్ని మనమే కాపాడుకోవాలని అది ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమని చెప్తున్నాడు ఆయన. అయితే అలాంటి వారిని దేవుడు అప్పగించకుండా ఎలా వెళ్తారు? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు ఆయన, రాజవంశంలో ఉన్న వాళ్ళని కొంతమందిని బాలుని మీరు ఏం చేయాలి, తీసుకుని కల్దీల విద్య భాష నేర్పించండి, నేనేది తింటున్నాను అది పెట్టండి, నేనేది తాగుతున్నాను అది వాళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు అది అపవిత్రమైనదిగా వాళ్ళు పెంచి, అది అపవిత్రమైంది మేము తాగి తింటే మేము అపవిత్రులం అవుతాం. మేము అపవిత్రులం అవ్వడం మా తండ్రికి ఇష్టం లేదు. ఎవరా తండ్రి? దేవుడు. మా దేవునికి మేము అవమానం తెచ్చేవారుగా మేము ఉన్నాం. మా తండ్రికి మేము మహిమ తెచ్చేవారుగా ఉంటాం తప్ప అవమానం తెచ్చేవారుగా మేము ఉన్నాం అని వాళ్ళ హృదయాల్లో ఆ నిర్ణయం ఉందండి. నోటితో చెప్పడం కాదు, మన హృదయంలో ఉండాలి బలమైన ఆ తీర్మానం. అవన్నీ మన హృదయంలో ఉండాలన్నమాట. ఎటు వీస్తే గాలి వెళ్ళిపోకూడదు, గాలికి కొట్టిపోయే వ్యక్తిలా ఉండకూడదు. స్థిరంగా నిలకడగా మొన్నే వచ్చింది మనకి. ఎలాగొచ్చింది? నిలకడ. యోబు ఎలా ఉన్నాడట? నిలకడగా ఉన్నాడట. ఎందులో నిలకడగా ఉన్నాడు? యథార్థతను విడిచిపెట్టకుండా నిలకడగా ఉన్నాడట. రూతునేమని చెప్పాడు ఆయన? అమ్మా, ఈ పొలంలో నువ్వు నిలకడగా ఉండు, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు. చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. ఆ మాటను విన్నదా లేదా? విన్నది. ఇక వేరొక పొలంలోకి వెళ్ళలేదు, అలా నిలబడింది అంతే. అటు అత్త చెప్పిన మాట వింటుంది, ఇక్కడ బోయేసి చెప్పిన మాట వింటుంది. చివరికి ఆమె ఏమైంది? ఏ పొలంలో పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలంలో ఆమె ఏమైపోయింది? ఆ పొలాలకు అన్నిటికీ యజమానురాలయ్యింది. ఒక్క పొలము కాదు, అనేక పొలాలకు యజమానురాలయ్యింది. యోగ్యురాలు తన పెనిమిటికి. దేవుడికి మనం ఎలా ఉండాలంట? ఒక కిరీటాల్లాగా ఉండాలంట. మనం నిజంగా ఒక యోగ్యులుగా ఉంటేనంట దేవుడికి ఎలా కనపడతామంట? కిరీటాల్లా ఉంటామంటండి. దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఉంటే మనం కిరీటాల్లా ఉంటామండి ఆయనకి. అవేమి మనలో ఉండకూడదు, అవేమి మనలో ఉండకూడదు. ఉండకూడనియేమో ఉంటాయే, ఉండాల్సినయేమో ఉండవు. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. ఉండకూడని అన్నీ ఉంటున్నాయి, ఉండాల్సినయేమో ఉండట్లేదు. ఆ రీతిగా వీళ్ళు మరి మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు అని చెప్పేసి ఏం చేశారంట? దేవునికి ప్రార్థించుకున్నారంటండి. ఏం చేసుకున్నారు? ప్రభువా, ఈ అపవిత్రమైన భోజనము, ఈ ద్రాక్షారసము త్రాగి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. మమ్మల్ని ఎలా కాపాడతావో ప్రభువా, మమ్మల్ని కాపాడయ్యా, మాకు సహాయం చేయతండి అని దేవుడికి మొరపెట్టుకున్నారంట. మొరపెట్టుకుంటే దేవుడు వాళ్ళకి ఏం చేశాడట? ఆ యొక్క భోజనాలు పెట్టే వారిపైన ఒక నపుంసకుడు ఎలా ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్తున్నాడు అనమాట, అయ్యా మాకు ఆ భోజనం వద్దు కానీ మాకు కాస్త అంటే కూరగాయలు, పప్పు ఇలాంటివి పెట్టండి చాలు, మాకు త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి చాలు, మాకు ఈ ద్రాక్ష రసాలు ఏమి కూడా మాకు వద్దు. రాజభోజనాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా? చెప్పండి, చెప్పండి, వదిలేసుకుంటారా? ఎవరు వదులుకోరు.
కానీ మహారాజ భోజనము ఎందుకు వద్దన్నారు? అది తింటే మేము అపవిత్రపరచబడతాం. మా తండ్రికి ఇష్టం ఉండదు అలాంటివి. మా తండ్రికి ఇష్టం లేని పని మేము చెయ్యం. నిజముగా నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన రక్తంలో కడగబడితే, ఆయన ఆత్మతో ముద్రించబడితే ఆయనకి ఇష్టం లేని పని మనం చేస్తామా? ఎవ్వరు మనకు చెప్పనవసరం లేదు, మనం చెయ్యమంతే. ఎవరికో ఇష్టం ఉంది, ఇష్టం లేదు, అది వేరే విషయం. ఇంకా నా పరలోకపు తండ్రికి ఇష్టం లేదు అన్నప్పుడు నాకు ఇష్టం అవుతుంది. ఇంకా అనేక మంది అనేక రకమైన మాటలు మాట్లాడతారు. అవన్నీ నాకు అవసరమా? యేసు ప్రభువుని మరి ఒకప్పుడు ఒక మాట నాతో చెప్పారండి. యేసు ప్రభు ఏ రీతిగా లోకంలోకి వచ్చి అవమానాలు పొందారో, నిందలు పడ్డారో, ఎగతాళికి గురయ్యాడో, లేని మాటలన్నీ అనిపించుకున్నాడో అవన్నీ మీరు అనిపించుకుంటారండి అన్నారు. ఇప్పుడు చాలా సంవత్సరాలు. అయితే నేను అనుకున్నాను, అవ్వా నా కోసం నువ్వు అన్ని మాటలు అనిపించుకునేటప్పుడు నీ కోసం నేను అనిపించుకోవడం పెద్ద విశేషమే కాదు. ఫోన్లే తండ్రి, ఏది ఏమైనప్పుడు నీ మార్గంలో నేను రావడం నాకు అది చాలా ముఖ్యం, అది ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట అండి. అయితే నాకు ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తున్నాయి. పరిశుద్ధాత్మదేవుడు మరి జ్ఞాపకం చేస్తాడు ఏంటో నాకు తెలియదు. కానీ ఇతను దెయ్యం పట్టిన వాడు అన్నారటండి. ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని దెయ్యం పట్టిన వాడు అంటే మనల్ని అంటే ఇంకెవరన్నా పెద్ద విశేషం ఉందంటారా? మన తండ్రిని ఆయన అన్నటప్పుడు, మన రక్షకుడైన యేసయ్యనే వాళ్ళు అన్నటప్పుడు మన అంటలో పెద్ద విశేషం ఉందంటారా? దేవుని స్తోత్రం అనుకున్నాను అనమాట. ఏమనుకున్నాను? దేవుని స్తోత్రం అంటే నా ప్రభువుని ఏ మాట మాట్లాడారో అవే మాటలు నా మీదకి వస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది? ఓహో, ఆయన మార్గంలో నేను ఉన్నాను కదా, మరి ఆయన అడుగుజాల్లో నేను నడుస్తున్నాను కదా, అదే కదా నేను కోరుకుంటాను. ప్రభు నీ అడుగుజాల్లో నడవాలి, నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, నిబ్బరంగా నీలో నడవాలి, నాకు నిబ్బరమైన బుద్ధి ఇవ్వండి, నీ పరలోకపు జ్ఞానం ఇవ్వండి, నాకు గ్రహింపు ఇవ్వండి, తెలివి ఇవ్వండి, వివేకములు దయచే తండ్రి, ఈ లోకంలో నీ బిడ్డగా నేను జీవించాలయ్యా అని చెప్పి ఇవన్నీ నేను ఎప్పుడైతే కోరుకుంటానో మరి దుష్టుడికి నచ్చుతుందండి ఇది. ఎలా పడితే అలా జీవించేయాలి మనం ఈ లోకంలో, అప్పుడే అది చాలా ఆనందం. నా బిడ్డ అంటున్నా, నీ బిడ్డ చూడు ఏం చేస్తుందని పరలోకంలో ఏం చేస్తాడో తెలిసేవాడు మన మీద నేవరంగా మోపుతాడండి. ప్రకటనలో రాస్తున్నాడు ఆయన, యోహాను గారు రాస్తున్నాడు. నా బిడ్డ అంటున్నావు కదా, నీ బిడ్డ చూడు ఏం చేస్తున్నాడు, నీ బిడ్డ చూడు ఏం చేస్తున్నాడో. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామించిన సాక్ష్యమును బట్టి వాళ్ళని జయించి ఉన్నారు. నేనైతే చెప్తాను, సాతానుతో అప్పుడప్పుడు పాపం దర్శిస్తూ ఉంటాడనమాట అండి. విజిట్ చేస్తాడు, వాడు పని అదే మరి భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఒక్క మాట చెప్తానమాట, నా పరలోకపు ఆయన నా తండ్రి నా కొరకు ఆయన రక్తం చిందించాడు, నువ్వేమైనా చేసావా అంటాను నేను. ఆడికే దిక్కులేదు, ఆడికేం చేస్తాడు మనకి? ఆడికి పాతాళం తప్ప ఏముంది? ఆయన మన కొరకు రక్తం చిందించాడు, తన రక్తంతో మనల్ని కొనేశాడు. నేను ఆయన బిడ్డనే, ఆయన రక్తంతో నేను కొనబడ్డాను, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను, ఆయన ఆత్మతో నేను ముద్రించబడ్డాను. నేను ఆయన బిడ్డనే, నీకు నాకు అసలు సంబంధమే లేదు. యేసు నామములో నరకాగ్ని కొమ్మ నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు మరుక్షణంలో పోతాడు, మాయమైపోతాడు. చెప్పగలవా నువ్వు ఈ మాట? వాడు ఎప్పుడైనా నీ దర్శించినప్పుడు చెప్పగలవా ఈ మాట? ఆ దమ్ముందా? వాడితో ఐక్యమైపోతారండి. ఏమైపోతారు? వాడితో ఐక్యమైపోతారు. వాడు ఏం చెప్తే వినేస్తారు, నమ్మేస్తారు. ఒకటి భయపడతాడు, ఒకటి పొగిడేస్తాడు. మనం భయమన్నా పడాలి, లేకపోతే మనల్ని పొగిడితే పైకన్నా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం హెచ్చించుకున్నట్టు అయిపోతుంది అనమాట అండి. తన
తనకు తాను హెచ్చించుకుని వాడు మనం హెచ్చించుకుంటే మనమే తగ్గిపోతాం. ఏదో ఒకటి మొత్తం మీద మనలో జరగాలి, అది వాడికి కావాల్సింది. వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళ నీతిమంతులు, వాళ్ళ యథార్థవంతులు, సౌందర్యంలో లోపం లేని వారు వీళ్ళని ఎలా చెయ్యాలా అని వీళ్ళ మీద గురి పెట్టాడండి. ఎప్పుడు కూడానే వాడితో ఉండేటువంటి వాళ్ళ మీద ఎప్పుడు గురి పెట్టడాడు. వాళ్ళ మీద గురి ఎత్తికాక ఆ నా ఓడే అంటాడు, ఆమె నాకు సంబంధించింది అంటాడు. గురి ఎవరి మీద ఉంటుంది? వాడికి సంబంధం లేని వ్యక్తి మీద ఉంటుంది గురి. ఎలాగ వీళ్ళని పడగొట్టాలా, ఏ రీతిగా వీళ్ళని పడగొట్టాలా అని ఎప్పుడు మన మీద గురి పెట్టే ఉంటాడు అన్నమాట. పేతురు, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని కోరుకున్నాడు. ఏం చేస్తాడట? జల్లించేస్తాడటండి. జల్లించేస్తాడండి. కోరుకుంటాడటండి మనల్ని జల్లించేయాలని. జల్లించినప్పుడు గట్టి గింజలన్నీ ఎక్కడుంటాయి చూసారు? అసలు జల్లెడంటే మీకు తెలుసా? చెప్పండి. ఏముంటాయి జల్లెల్లోని? గట్టి గింజలన్నీ జల్లెల్లో ఉంటాయండి. మిగతా ఎన్ని కిందకి దిగిపోతాయి. చాటిచ్చి చెరిగితే పుల్లంతా ఎగిరిపోతాయి. ఆయన చేత ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళాన్ని తూర్పారబట్టడానికి వచ్చాడు. ఆయన ఈ రాత్రి ఆయన తూర్పారబట్టబోతున్నాడు. అమ్మా వెళ్ళి ఆయన కలుసుకో, నువ్వు స్నానం చేయి, తైలం పూసుకో, వస్త్రం ధరించుకో, వెళ్ళి ఆయన కలుసుకో. వెళ్ళి ఆయన కలుసుకో అని చెప్పలేదు. ఏం చేయమంది? శరీరం శుద్ధైపోవాలి, రక్షణ వస్త్రం ధరించుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకము. అభిషేకం కలిగి వెళ్ళాలి అంతే తప్ప ఎలా బట్టి అలా వెళ్ళిపోతే ఆయనకి భార్య అయిపోరండి. అమ్మ మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు వెళ్ళిపోతే అయిపోరు. అక్కడ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకి నచ్చేటట్టుగా, ఆయనకి మెచ్చేటట్టుగా మనము ఉన్నప్పుడే ఆయనకి నచ్చుతాం. మనం యోగ్యురాలు, యోగ్యుడు అని మనల్ని చూసి అనేటట్టుగా మనం ఉండాలటండి. అలా అని చెప్పి మనం యాక్ట్ చేసామనుకోండి, అక్కడ మనల్ని యాక్షనో తెలుసు ఆయనకి, రియల్లో తెలుసు ఆయనకి, నిజమో తెలుసు, అబద్ధమో తెలుసు ఆయనకి. లోపల ఒకటి పెట్టుకుని నోటితో ఒకటి మాట్లాడితే దేవుడికి తెలీదా? హృదయాన్ని ఇచ్చిన దేవుడికి హృదయంలో ఏముందో తెలీదా? మన మనసులో ఏముందో దేవుడికి తెలీదా? మనిషికి తెలియకపోవచ్చు, దేవుడికి సమస్తము తెలుసు ఆయనకి. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. వాళ్ళని పవిత్రపరచుకోవాలని, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని, మా పరలోకపు తండ్రికి తగిన బిడ్డలుగా మేము ఈ లోకంలో ఉండాలని ఎంత తపనండి వాళ్ళకి. బాలురు అని రాయబడింది వాళ్ళ గురించి. రాయబడినప్పుడు ఎంత తపన వాళ్ళకి కలిగి ఉన్నారో మీరు ఆలోచన చెయ్యండి. మొత్తం మీద వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు ఆ యొక్క నపుంసకుడికి కృప కటాక్షము అనుగ్రహించను అని రాయబడింది. దేవుడు అతనికి ఏం కొలుగు చేశాడట? దానియేలుని చూసినప్పుడు అతని మీద కృప కటాక్షము కలిగేటట్టుగా అతనికి ఇచ్చాడట. అట్టి మనసు ఇచ్చాడట. సరే బాబు, అలాగే బాబు, అయ్యా మీరు ఎవరైనా నన్ను చెప్పేయాలనుకుంటున్నారా ఏంటన్నాడు ఫస్ట్. మీకు పెట్టాల్సింది పెట్టకపోతే మీ ముఖాలు వికారంగా కనపడితే నన్ను చెప్పేస్తాడు ఆయన. నన్ను చెప్పేయాలనుకుంటున్నారా అన్నాడంట. లేదు సార్, ఒక 10 రోజులు పెట్టి చూడండి, అప్పుడు మమ్మల్ని చూడండి అన్నాడు ఆయన. ఓహో ఇదేదో బాగుంది అనిపించింది. సరే అన్నాడు. 10 రోజులు పెట్టి చూసిన తర్వాత కొన్ని రోజులకి ఆ రాజు దగ్గర ప్రత్యక్షం అయ్యే రోజు వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజు భోజనం తిన్న వాళ్ళ కంటే వేళ్ళు ముఖాలు ఎలా ఉన్నాయంట?
ప్రకాశంగా కనిపించినాయి అంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకాశత? దైవ ప్రకాశత. మన ముగ్గులో ఏం కనబడాలి? దేవుని యొక్క వెలుగు కనబడాలి అవతల వాళ్ళకి. దేవుని యొక్క వెలుగు కనబడాలి. దేవుని వెలుగు కనబడాలి. కొంతమంది అనేవారు, మీరు నలిపోయినా కానీ మీ ముగ్గులో కళ్ళు ఉంటుందండి అని. అప్పుడు నేను అనుకునేదాన్ని మనసులో, అది నా తండ్రి కళలండి అనుకునేదాన్ని మనసులో, అనేదాన్ని కాదు. అది ఎవరిదే? నా తండ్రి కళ. మీ ముఖం మాత్రం కళగా ఉంటుందండి, మీరు నల్లగా ఉన్నారు కానీ. అది ఎవరు పెట్టారండి? ఆ కళ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. మన ముఖాల్లో ఒక కళ పెడతాడు దేవుడు. ఎప్పుడైతే మనము ఒక ప్రత్యేకత మనం కలిగి ఉన్నామో దైవ కళ అనేటువంటి మనలో కనిపిస్తుంది. ప్రజలు దైవ కళ కనిపిస్తుంది. మనము వేటి వల్ల అలంకరించబడడాన్ని బట్టి వచ్చేది కాదని, దేవుని యొక్క ఆ వెలుగు మన ముఖంలో, ఆ తేజస్సు మనకు పెడతాడండి ఆయన. ఆయన వెలుగు మనలో నుంచి ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. అంతకంతకే మనలో నుంచి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందండి, ప్రకాశిస్తూ ఉంటుంది. వాళ్ళ ముఖాలు ప్రకాశించినాయి అంటండి. వారి జ్ఞానము కంటే వీళ్ళ జ్ఞానం ఎలా ఉందంట? 10 అంతలు ఎక్కువగా కనిపించిందంటండి రాజుకి. ఎందుకు ఎక్కువైంది వాళ్ళకి? అడ్డమైనవి తిండాన్ని బట్టి, అడ్డమైనవి వెండాన్ని బట్టి పెరగలేదు. తింటే రాదది. ఎలా ఉండాలి? దేవుడు ఏది మనకు పెట్టాడో అదే తినాలి. శ్రేష్టమైన ఈ భోజనం పెట్టాడు మనకి. ఏ భోజనం? ఈ వాక్యం అనే ఆహారం మనకు పెట్టాడే, ఈ పరిశుద్ధమైన ఆహారం మనకి పెట్టాడే, ఇది తినాలి మనం. ఇది తింటేనే పరిశుద్ధత అనేటువంటిది మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అంతే తప్ప వేరే ఏయో ఏంటంటే మనకేమి రాదు? పరిశుద్ధత రాదు. పరిశుద్ధత రాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాన్ని మనం భుజించాలండి. ఏం చేయాలి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము భక్షించాలి, భుజించాలి. దీన్ని ఇది ఎంత తింటామో అంతగా దైవ జ్ఞానంతో మనము ఏం చేస్తాము? నింపబడుతూ ఉంటాము. ఆసక్తితో చదవాలి దీన్ని, శ్రద్ధగా చదవాలి దీన్ని. ఆసక్తితో దేవుని వాక్యం వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. శ్రద్ధగా వింటే ఏమొస్తాయని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడు? చదవద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అవన్నీ రాసుకుంటే రాసుకోండి. 28:1 నుంచి ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి అన్నాడు ఆయన. ఎప్పుడంట? దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా నువ్వు వింటేనంట ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అన్నాడు. అశ్రద్ధగా వింటే ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి అన్నాడు. శ్రద్ధగా వినడానికి, శ్రద్ధగా వినకపోవడానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? చాలా మంది అనుకుంటారు శాపాలు ఎందుకు వచ్చేస్తున్నాయో అనుకుంటారు. నువ్వు అశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నావు కనుక శాపాలన్నీ వచ్చి కూర్చుంటున్నా నీ మీద, నీ ఇంటి మీద. శ్రద్ధగా మనం వింటే మన మీదకి, మన బిడ్డల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. మన పిండి పిసుకు తొట్టుని దీవిస్తాడట, ఆశీర్వాదిస్తాడట. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అంటున్నాడు. నీకున్న పశువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి దీవించబడతాయని చెబుతున్నాడు. నువ్వు అప్పించే వ్యక్తిగా ఉంటావు కానీ అప్పు తీసుకోమంటున్నాడు. ఒకవేళ నువ్వు అప్పు చేసినా కానీ దాన్ని తీర్చేస్తావు అంటున్నాడు. చూసారా? ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మొత్తం చదువుకోండి, ఎంత చక్కగా రాయబడింది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధగా వినకూడదు, అశ్రద్ధగా చదవకూడదు. ఏదో అలా చదివేసి ఒక పక్కన పెట్టేసినట్టు ఉండకూడదు. దీన్ని చాలా శ్రద్ధగా దాన్ని చదవాలి. మందిరానికి వెళ్ళినప్పుడు వినేసి, లేకపోతే వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని నేను చదివేదాన్ని.
మళ్ళీ చదివి ఎప్పుడైతే చదివానో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బాగా క్లియర్గా బోధించాడు. అక్కడ విన్నదానికంటే నాకు బాగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడు. నేను వెళ్ళిన చోట నాకు తగిన భోజనం నాకు అక్కడ దొరకలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేశాడు? నన్ను పోషించాడు ఆయన. నన్ను పోషించాడు ఆయన. నాకు ఆహారం పెట్టాడు ఆయన. వాక్యం అంటే శ్రద్ధగా వింటున్నావా? అశ్రద్ధగా వింటున్నావా? మందిరానికి శ్రద్ధగా వెళ్తున్నావా? అశ్రద్ధగా వెళ్తున్నావా? దేవుని పని శ్రద్ధగా చేస్తున్నావా? శ్రద్ధగా చేస్తున్నావా? శ్రద్ధకి మార్కులు బాగా పడతాయి, అశ్రద్ధకి మార్కులు పడవు. ఏదో వెళ్ళాము వచ్చాము అంటే పడిపోము. శ్రద్ధగా వెళ్ళాలి, శ్రద్ధగా రావాలి. ఈరోజు ఏం చెప్పారు అది మళ్ళీ మనం ఏం చేయాలి? నెమరు వేయాలి. నెమరు వేయాలి. మెలుగు వస్తే బుర్ర నిండా ఏవో తిరుగుతాయండి. అవి కాదు తిరగాల్సింది. ఏం తిరగాలి? నీకు చెప్పిన వాక్యం తిరగాలి నీ బుర్రలోని. నీకు చెప్పిన వాక్యం నీ బుర్రలో తిరుగుతుంటే నువ్వు బాగైపోతూ ఉంటావు, నీ కుటుంబం బాగైపోతూ ఉంటుంది. నువ్వేం చెయ్యక్కర్లేదు. నువ్వు బాగైపోతావు, నీ కుటుంబం బాగైపోతావు. ఏయో తిరగకూడదు నీ బుర్రలోని. ఏం తిరగాలి? వాక్యం తిరగాలి. నువ్వేది విన్నావో అది తిరగాలి. నిన్న ప్రకాష్ గారు ఒక మాట అంటే ఆయన చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలు పెడుతున్నారు అన్నమాట. ఒక మాట చూశాను నేను, చిన్న షార్ట్లో పెట్టారు. ఆయన ఏదో ఊరు చెప్పారండి. ఆయన దేశం విదేశాలు తిరిగి పోరు, అది స్విట్జర్లాండ్లో ఏదో చెప్పారండి ఆయన. నేను ఎన్ని దేశాలు తిరిగాను కానీ చర్చిలో ఉన్నంతసేపే విశ్వాసులు వాక్యం అలా విన్నట్టు ఉంటారు. వాక్యం అయిపోగానే, ప్రార్థన అయిపోగానే వేరే విషయాలు ఏదో మాట్లాడుకుంటారు. కానీ ఆ స్విట్జర్లాండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అంటండి, ప్రార్థన అయిపోయిందంట, అన్నీ అయిపోయినాయి అంట. ఆ విశ్వాసులందరూ బాక్సులు తెచ్చుకున్నారటండి, భోజనం బాక్సులు. పెద్ద హాల్ ఉందంట. ఆ హాల్లో పెద్ద టేబుల్స్ ఉన్నాయంటండి. ఆ టేబుల్స్ దగ్గర అందరూ కూర్చున్నారట. ఆ వాక్యం చెప్పిన మాస్టర్ గారు కూడా కూర్చున్నారట. అందరూ కూర్చుని భోజనం చేస్తూ అప్పుడు వారి వాక్యం ఏదైతే చెప్పుకున్నారో ఆ వాక్యాన్ని వాళ్ళందరూ కలిసి ధ్యానిస్తున్నారటండి. హల్లెలూయా. నాకెంత ఇష్టమైపోయిందో. ఇది చేయాల్సిన పని. కానీ ఆమె అనగానే ఇక మందిరానికి నాకు సంబంధం లేదు, దేవుడికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా పారిపోతారు మందిరంలో నుంచి. వేరే వేరే లోక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని గురించి ఎందుకు మాట్లాడుకోరు? అప్పటి వరకు వాక్యం విన్నారు కదా, ఆ వాక్యం గురించి ఎందుకు ధ్యానించుకోకూడదు? దాని గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మాట్లాడుకుంటే ఏమవుతుందో తెలుసా? మనలో అది పడిపోతుందండి, ముద్ర పడిపోతుంది. నేను అదే పని చేసేదాన్ని. ఏ వాక్యం అయితే విన్నాను అదే వాక్యాన్ని మరలా తిరిగి నేను నెమరు వేసుకుంటూ ఉండేదాన్ని. అవునమ్మా మీకు ఖాళీ అనుకోవచ్చు. నేను ఖాళీగా లేదు. ఖాళీ ఉన్నా కూడా నేను ఖాళీగా ఉండడానికి ఇష్టపడేదాన్ని కాదు. అలా నా బుర్రలో ఎప్పుడు వాక్యం తిరుగుతూ ఉండేది. దేవునితో నేను మాట్లాడుకోవడం, నాకు ఏదైనా చెప్పు ప్రభా చెప్పు ప్రభా చెప్పు ప్రభా అనుకోవడం, ఆ దేవుడు నాకు చెప్తుంటే నేను వినడం, ఆయన ఏదైనా కొత్త విషయాలు నాతో మాట్లాడుతుంటే నాకు పరవశించిపోయేదని అనమాట అండి. దేవుని వాక్యం మనలో ఎప్పుడైతే అది క్రియ జరుగుతుందో ఏమైపోతామో తెలుసా? పరవశించిపోతామండి. ఆనందం అనిపిస్తుంది. వాక్యం చాలా ఆనందాన్ని ఇస్తుంది, మనకి చాలా సంతోషాన్ని ఇస్తుందండి. మన జీవితంలో లేకపోతే కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితులు ఉండొచ్చు, ఉండవని నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని మనసులో పెట్టుకున్నావో, నువ్వు శ్రద్ధగా ఆలకించావో, నీ హృదయంలో అది పడిపోయిందో, దాని గురించి నువ్వేం చేయాలి? నెమరు వేయాలి. నీ భర్తకి చెప్పాలి, లేక నీ పిల్లలకి చెప్పుకోవాలి.
ఏం చేసుకోవాలి? ఈరోజు ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యం చెప్పారు, ఇలా చెప్పారని చెప్పి ఏం చేయాలి? పిల్లలకి చెప్పాలటండి. ఎప్పుడు చెప్పమన్నాడు? నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ పిల్లలకి దేవుని గురించి, దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళకి అవి ఎలా ఉండాలంటే వాళ్ళ నుదుటికి బాసికాలు కట్టినట్టుగా ఉండాలి అంటాడు అనమాట. మా చిన్నప్పుడు హిందువులు పెళ్ళికి బాసికాలు కట్టుకోరాడు అంటే అది హిందువుడు ట్రాన్స్లేషన్ చేశాడు కాబట్టి ఆ మాట వాడాడండి ఇందులో. అంటే నీ నుదుట అవి ఏమైపోవాలి? ముద్రించబడాలని దాని అర్థం అనమాట. మీ పిల్లల మనసులో ఏమైపోవాలి? అవి ఎక్కడ చెప్తారు? అవి చెప్పరు. పనికిమాలిన విషయాలన్నీ చెప్తున్నారు పిల్లలు. అందుకే వాళ్ళు కూడా పనికిమాలితనంగా తయారైపోతున్నారు. దేవుడి గురించి పరిచయం చేస్తున్నారా మీరు? చెప్తున్నారా పిల్లలకి? వాళ్ళ పెట్టలేదు, ఎట చెప్పట్లేదు. అలా అయిపోయింది. స్పీడ్ యుగంలాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళు అది ఎంత పరిగెడుతుందో నువ్వు అంత పరిగెట్టాలి. కాలం ఏం చేస్తుంది? ఇప్పుడు పరుగు పెడుతుంది, నడవట్లేదు, పరుగు పెడుతుంది. టైం ఉండట్లేదు కదా అనేసి పిల్లలు ఎవరన్నా తినకుండా నిద్రపడటం చూసారా మీరు? ప్రతి దానికి టైం ఉంటుందండి, ఒక్క దేవుని మాటకే టైం ఉంటుంది. తినడం, త్రాగడం, పడుకోవడం ఇవన్నీ సహజంగా జరిగేయే. కానీ నువ్వు ఆ పిల్లల మనసులో ఏమేయాలి? విత్తనాలు వేయాలి. వాక్యం అనే విత్తనాలు వేస్తూ ఉండాలి. వాళ్ళు నీ చేతికి ఎప్పుడు దొరికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? దేవుని మాటలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు, శుక్రవారం వచ్చావు, విన్నావు. నీ బిడ్డలతో నువ్వేం చేయాలి? అలా భోజనం చేసేటప్పుడు లేదా నువ్వు పడుకున్నప్పుడు ఈరోజు ఇలా చెప్పారు వాక్యం అని చెప్పి ఏం చేయాలి? షేర్ చేయాలి. నా పిల్లలు ఫోన్ చేస్తే నేను తప్పకుండా 2 మాట్లాడినా నేను చెప్తాను. ఏం చేస్తున్నావు, ఏంటి, భోజనం చేసావా లేదా, ఇలాంటి మాటలు వాళ్ళు అడిగిన తర్వాత రాత్రి ఇలా వచ్చిందమ్మా వాక్యం, దేవుడు ఇలా మాట్లాడారు, 2 మాటలైనా చెప్పేస్తాను నేను టక్కటక్కది. అంతే తప్ప లోక విషయాలన్నీ ఎత్తుకున్నమాట. మొత్తం మీద దేవుని మాటలు మాట్లాడకుండా మాత్రం ముగింపు జరగదు. చెప్పుకోవాలి. ఇది విలువైన మాట, ఇది బంగారం కంటే విలువైన మాటలు. ఈ మాటలు చెప్పుకోవాలి పిల్లలతో. వాళ్ళ మనసులో ఏసేయాలి మీరు. ఎప్పటికైనా మొలకెత్తుతుంది అది, ఎప్పటికైనా ఫలిస్తుంది అది. వాళ్ళు వింటారేటండి, వాళ్ళు వినరని ముందే నువ్వు విశ్వాసం ఉంచావు, ఈ కాలే వింటారు. ఇంకా వాళ్ళు వినరండి. వినరు రైతే నువ్వు వెయ్యాలి, నువ్వు చెప్పాలి కదా. చెప్పే బాధ్యత నీకు లేదా తల్లిగా? నువ్వు ఏమింటున్నావో చెప్పాలి కదా నీ బిడ్డలకి. ఆ బాధ్యత నువ్వు తీసుకోవా? నీ పిల్లలకు మంచి బట్టలు కొంటున్నావు, నీ పిల్లలకు మంచి చెప్పులు కొంటున్నావు, లేకపోతే నీ పిల్లలకు మంచి బ్యాగులు కొంటావు, నీ పిల్లలకి తక్కువ క్లిప్పులు కొంటావు, ఏయో చేస్తున్నావు. ఇవన్నీ పరలోకానికి చేర్చే కాదు, ఇదే చేరుతుంది. అవి కాదు, విలువైన మాటలు పెట్టు వాళ్ళ హృదయాల్లో వేసేసి నువ్వు ప్రార్థన చేయి. తండ్రి నా బిడ్డతో మాట్లాడు తండ్రి, నువ్వు చెప్పిన మాట నా బిడ్డకు చెప్పాను నాయన, అది ఆ బిడ్డలో పనిచేసేలా చేయి తండ్రి. ప్రార్థన చేయి, కన్నీరు విడువు. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడిచావో, నీరట రాళ్లను అరగదీయును అని రాశాడండి. వాళ్ళ రాతి హృదయాలే, కానీ ఆ నీళ్లు, నువ్వు కార్చిన కన్నీరు వాళ్ళ హృదయాన్ని అరగదీస్తూ ఉంటుందటండి, అరిగిపోతూ ఉంటుందంట. ఒక రోజుని ఆ హృదయం కరిగిపోతుంది. అది రాయే కాదంటే నాట్లా. అది నీ బాధ్యత. తల్లిగా నువ్వు నీ బిడ్డలు పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నావా, వాళ్ళ నరకానికి పోవాలని కోరుకుంటున్నావా? వాళ్ళ పరలోకానికి వెళ్ళాలంటే 2 మాటలు ఇవి వాళ్ళలో వేస్తూ ఉంది. ఏదో టైంలో ఎలాగోలాగా నీ పిల్లలకి ఏదైనా మందు వేసేటప్పుడు తల్లులు కొన్ని ట్రిక్లు ప్లే చేస్తూ ఉంటారు. ఇది వేసేసుకున్నాం నీ నోట్లో పంచదార వేస్తానంటారు, లేకపోతే చాక్లెట్ ఇస్తానంటారు. ఇలాంటి ఎన్నో ప్లే చేస్తూ ఉంటారు మీరు. అలాంటప్పుడు దీని విషయంలో ఎందుకు మీరు ప్లే చేయలేకపోతున్నారు? ఎందుకు విఫలమైపోతున్నారు మీరు ఈ విషయంలో?
సాతానుడు మిమ్మల్ని చెప్పనివ్వట్లేదు. వాడే వింటాడు, ఆమె వింటారు, చెప్పిన వేళ వేళలో నువ్వే ముందు చెప్తుంటే ఇంకా వాళ్ళేం వింటారు? ఇంకా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు సంబంధించిన వాటి కొరకే ఎంతసేపు ఆలోచిస్తే పరలోకాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నీ బిడ్డల పరలోకం చేరాలని లేదా? అది కదా మెయిన్. భూమి మీద శాశ్వతంగా ఉండడానికి పంపలేదు దేవుడు మనల్ని. చాలా లైఫ్ అయిపోయింది మాకు అప్పుడేని, చాలా జీవితం అయిపోయింది అప్పుడేని. ఏ రోజుని ఏమవుతుందో తెలియదు మనకి. ఈ క్షణం వరకే మనదే. అందుకే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలంట. ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలంటండి. ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు లేకపోతే ఏమవుతాం మనం? సిద్ధపడుతున్నావా? నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావా? నీ కుటుంబాన్ని ఇంకొకరు వచ్చి సిద్ధపరచవు. నీ కుటుంబాన్ని నువ్వే సిద్ధపరచుకోవాలి. నీ భర్తలైనా నీ బిడ్డలైనా నువ్వే సిద్ధపరచుకోవాలి. వాళ్ళ కోసం నువ్వే ప్రయాసపడాలి. వాళ్ళ భారం నువ్వే తీసుకోవాలి. నువ్వే తీసుకోవాలి. ఎవరో వచ్చి తీసుకోరు. ఎవరో వచ్చి తీసుకోరు. అది నీకు బాధ్యత. నీకు భర్తగా ఇచ్చాడు, నీకు బిడ్డలుగా ఇచ్చాడు. అది బాధ్యత నీకు ఉంటుంది. చక్కని బిడ్డలుగా తయారు చేయాలని వాళ్ళు. సంఘానికి, సమాజానికి కూడా నీ బిడ్డల ద్వారా ఏం జరగాలి? మేలు జరగాలి. మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం జరగకుండా చూసుకోండి. నా పిల్లలు ఎవ్వరికి కీడు చేయకూడదయ్యా, నా బిడ్డలు ఎవరిని నష్టపరచకూడదయ్యా, నా పిల్లల వల్ల ఎవ్వరూ కన్నీళ్ళు పెట్టకూడదయ్యా, ఇదేం పిల్ల, ఇదేం పిల్లోడు అని నా బిడ్డల గురించి ఎవరూ కూడా కన్నీళ్ళు పెట్టకూడదు నాయన. నా బిడ్డలకు అందరికీ కూడా మేలు చేసే బిడ్డలుగా ఉండాలి, కానీ మేలు చేసేవారుగా ఉండకూడదు నాయన. అట్టి బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలయ్యా అని మీరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి చెప్పాలి, చెప్పాల్సింది చెప్పాలి, చేయాల్సింది చేయాలి. అటువంటి గొప్ప దేవుడు మనకి దేవుడని ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా నేను వాక్యులకు వెళ్తే ఈ రోజు ఇంకా కనబడుతున్నాను కనుక ఆదివారం నాడు మిగతా నేను కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మీరు ఇచ్చిన ఈ దివ్య వాక్యాన్ని ప్రభువా ఎంతవరకు నాయన మరి బోధించానయ్యా. ఇంకా మీరు చెప్పిన అంశం ఉంది నాయన ప్రభువా, అది చెప్పడానికి నాయన సహాయం చేయదండి. మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డల్లో ఆకలి పుట్టించిన ఆయన ఇంకా ఏమి ప్రభు నాతో మాట్లాడతారో, ఇంకా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారనే ఆకలి వారికి పుట్టించిన ఆయన ప్రభు, నువ్వు ఆకలి పుట్టిస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. భర్త విషయంలో, బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉండమన్నావు తండ్రి నాయన. నీకైతే ప్రభు నమ్మకంగా ఉండమని కోరుకుంటున్నావు తండ్రి నాయన. యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలంటున్నావయ్యా. శ్రద్ధగా నీ మాటలు వినాలంటున్నావయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రభు నా తండ్రి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. నీకు నాయన మేలే కానీ కీడి చేసేవారుగా ఉండకూడదు ప్రభు. ఈ నామానికి మహిమే కానీ అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధుడైన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు అయ్యా. నీ బిడ్డలు విన్న దాన్ని నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. వారి యొక్క భర్తలతో, బిడ్డలతో నాయన నీ మాటలు చెప్పడానికి సహాయం చేయండి. వారు చెప్పినప్పుడు వారి హృదయాల్లో పడాలి నాయన, మొలకెత్తాలి తండ్రి, అవి ఫలించాలి తండ్రి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా నోట వచ్చిన ప్రతి మాట నేను పలికాను తండ్రి నాయన. ఈ దీనురాన్ని మరుగుపరిచి మీరు మాట్లాడిన మీకు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకూడదు ప్రభు. ఈ బిడ్డలు శ్రద్ధగా ఉండాలి తండ్రి నాయన. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నీ మాటలు నాయన ధ్యానించుకోవాలి తండ్రి నాయన. నెమరు వేసుకోవాలి తండ్రి నాయన.
లోకపు విషయాలు కదా ఆలోచించడం, నీ మాటలో ధ్యానించుకోవాలయ్యా, నీ మాటలు తలపోసుకోవాలి తండ్రి నాయన. అటువంటి కృపని భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకోండి. సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం, ప్రవేశ నామం ఘన విజయం కలుగుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాల, రాష్ట్రాల, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండను గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.